హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. గైస్, సేఫ్ జోన్, డేంజర్ జోన్ గురించి చెప్పండి అన్న అని చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. గైస్ చూడండి, సేఫ్ జోన్, డేంజర్ జోన్ వీటి గురించి ఆలోచించకండి. అండ్ అలాగే ఎవరు ఎక్కడ అప్లికేషన్ పెట్టుకున్నారో అలానే అది ఉండనివ్వండి, మోడిఫికేషన్ ఏమి చేయకండి. చూడండి, సేఫ్ జోన్ అంటే ఏంటి? మీ ప్రిపరేషన్ బాగుంటే కనుక మీరు ఏ జోన్కి అప్లికేషన్ పెట్టుకున్నా సరే అది సేఫ్ జోన్. లేదు, మీ ప్రిపరేషన్ బాగాలేదు, మీరు ఏ జోన్కి అప్లికేషన్ పెట్టుకున్నా సరే అది డేంజర్ జోన్. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ వేకెన్సీ పరంగా చూసుకున్నా సరే ఎక్కడ చాలామంది ఇప్పుడు ఎక్కడ ఎక్కువ వేకెన్సీ ఉంటే అక్కడ అప్లికేషన్స్ పెట్టేసుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరూ ఇలానే ఆలోచిస్తారు. ఇప్పుడు మీరు ఎలా ఆలోచిస్తున్నారో మీ కాంపిటేటర్ కూడా అలానే ఆలోచిస్తూ ఉంటారు కదా. ఇప్పుడు మీరు ఒక్కరే తెలివైన వాళ్ళు కాదు, అవతల వాళ్ళు కూడా తెలివైన వాళ్ళు. సో వేకెన్సీ ఎక్కడ ఎక్కువ ఉంటే తప్పకుండా అక్కడ కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ అలాగే వేకెన్సీ తక్కువ ఉన్న చోట కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సేఫ్ జోన్, డేంజర్ జోన్ అవేవి లేవు, ఓకేనా. ఇంకో విషయం మీ అందరికీ నేను చెప్తున్నాను, అదేంటి అంటే రైల్వేలో మీరు ఉద్యోగం చేయాలంటే ఇది గుర్తుపెట్టుకోండి. ఆల్ ఓవర్ ఇండియా అప్లికేషన్స్ ఉన్నాయి, ఆల్ ఓవర్ ఇండియా జోన్స్ అయితే ఉన్నాయి. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ప్రతిసారి నేను చెప్తూ ఉంటాను, ఇంతకు ముందు కూడా వీడియో సపరేట్గా చేసి పెట్టాను. నేను చెప్పేది ఒక్కటే, అదేంటంటే మీ హోమ్ జోన్లో మీరు అప్లికేషన్ పెట్టుకోండి, ఓకేనా. మీకు సికింద్రాబాద్లో దగ్గరలో ఉన్నారు, సికింద్రాబాద్కి అప్లికేషన్ పెట్టుకోండి. ఇటువైపు భువనేశ్వర్ కూడా తెలుగు వాళ్ళు చాలామంది అప్లికేషన్ పెట్టుకుంటారు. సో అటు భువనేశ్వర్ కూడా పెట్టుకోండి, నో ప్రాబ్లం. బట్ అంతేగాని అటు అహ్మదాబాదు, ముంబై, కోల్కతా ఇటు సైడు పెట్టుకుంటే కనుక చాలా ఇబ్బంది పడతారు. అండ్ అలాగే హుబ్లీ, మన బెంగళూరు కానివ్వండి, అండ్ ఇంకేంటి చెన్నై కానివ్వండి, ఇవి కూడా పర్వాలేదు. ఎందుకంటే మన కొంచెం సౌత్కి ఉంటాయన్నమాట, పర్వాలేదు. అండ్ అలాగే మన SSCR సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే బిలాస్పూర్ జోన్ కూడా పర్వాలేదు. ఎవరికి విశాఖపట్నం ఇటు సైడ్ ఉన్న వాళ్ళకి పర్వాలేదు ఈ జోన్. అండ్ అలాగే సికింద్రాబాద్ వాళ్ళకి కూడా బిలాస్పూర్ జోన్ పర్వాలేదు, దగ్గరనే. నైట్ బండి ఎక్కితే మార్నింగ్ దిగిపోతాం, అలా ఉంటుంది. బట్ నేను చెప్పేది ఒక్కటే, మీరు హోమ్ జోన్లోనే ఎప్పుడైనా రైల్వే జాబ్స్కి ఫైట్ చేయండి, ఓకేనా. ఎందుకంటే బయట ఎక్కడో రైల్వే ఉద్యోగం వచ్చింది అనుకోండి, చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అక్కడ ఫుడ్, బెడ్ ఉండడానికి చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు లోకల్ అయితే కనుక లోకల్ జోన్లోనే అప్లికేషన్ పెట్టుకోండి, చాలా బెస్ట్ ఇది, ఓకే. ఇంకా ప్రిపరేషన్ విషయానికి వస్తారా? మీ ప్రిపరేషన్ బాగుంటే కనుక ఎగ్జామ్ క్లియర్ అయిపోతుంది, ప్రిపరేషన్ బాగాలేకపోతే కనుక ఎగ్జామ్ క్లియర్ అవ్వదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ రైల్వే ఉద్యోగం మీరు చేయాలి అంటే కనుక ఎన్ని మార్కులు టార్గెట్ పెట్టుకొని ప్రిపరేషన్ చేయాలి అనేది ఒక వీడియో చేసి పెట్టాను, ఓకేనా. వెళ్ళి చూడండి ఆ వీడియో, అందులో మీకు క్లియర్ అయిపోతుంది. OBC, ST, SC అలాగే EWS అలాగే UR వాళ్ళకి ఎంత టార్గెట్ పెట్టుకొని ప్రిపరేషన్ చేయాలి అనేది వీడియో చేసి పెట్టాను అన్నమాట, ఓకేనా. వెళ్ళి తప్పకుండా చూడండి, ఓకేనా. ఇదే గైస్, సేఫ్ జోన్, డేంజర్ జోన్, కట్ ఆఫ్ మార్కులు ఇవేవి చూడకుండా, వీటి జోలికి వెళ్ళకుండా ప్రిపరేషన్ చేయండి, ఓకేనా. ప్రిపరేషన్ చేస్తే కనుక తప్పకుండా మీకు జాబ్ వస్తుంది, ఓకేనా. బాయ్, ఉంటాను.